struct int id. So integer size ఎంత మనకి 2 bytes. ఇక్కడ integer size 2 bytes. ఇది నేమ్ కంటిన్యూస్ మెమరీ అలొకేట్ అవుతుంది emp కి. ఇది సాలరీ. ఓకే, ఇక్కడ సైజ్ emp తీసుకున్నాం కదా, emp సమ్ సైజ్ 500 తీసుకుంటే ఇది 30 bytes కదా, అంటే ఇది 502 532 టోటల్గా 34 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ empe అంటే దీన్ని ఏమని తీసుకున్నాం, దీన్ని ఎలా యాక్సెస్ చేస్తాం, e1 కదా, e1.id e1.id. దీన్ని ఎలా యాక్సెస్ చేస్తాం, e1.name. దీన్ని ఎలా యాక్సెస్ చేస్తాం, e1.sal. e1.name అంటే అడ్రస్ వస్తుంది, 502 వస్తుంది. ఓకే, నెక్స్ట్ emp asterisk ptr అంటే ptr is a variable, pointer variable. ఓకే, సో 2 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇన్ ptr we can store address of e. ఇది 500. ఇది పాయింటర్ అనేది దీన్ని పాయింట్ అవుట్ చేస్తుంటుంది. ఇది స్ట్రక్ట్ టు మెంబర్, ఇది పాయింటర్ టు మెంబర్. సో దీంట్లో ఎలా యాక్సెస్ చేస్తాం, ptr arrow id. సో ptr arrow id. నెక్స్ట్ ptr arrow d అని తీసుకున్నాం కదా, ptr arrow d. నెక్స్ట్ ptr arrow name. నెక్స్ట్ ptr arrow sal. ఇది పాయింటర్ టు మెంబర్. ఓకే ఓకే, ఒకవేళ మనం యారో ఆపరేటర్ లేకుండా యాక్సెస్ చేయాలంటే చూడండి, ఇక్కడ asterisk ptr dot id. So asterisk ptr dot id, asterisk ptr dot name, asterisk ptr dot name, asterisk ptr dot sal. అయితే మనకు ఉన్న ఆపరేటర్స్ లో డాట్ అండ్ యాస్ట్రిక్ లో డాట్ ఈజ్ ద హైయెస్ట్ ప్రయారిటీ. డాట్ కాల్ చేయాలంటే ptr అనేది స్ట్రక్ట్ emp టైప్ వేరియబుల్ అయి ఉండాలి. ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఏం చేయాలి, ఇది ఓపెన్ పారెంథసిస్ క్లోజ్డ్ పారెంథసిస్, ఓపెన్ పారెంథసిస్ క్లోజ్డ్ పారెంథసిస్, ఓపెన్ పారెంథసిస్ క్లోజ్డ్ పారెంథసిస్ ఇలా యాక్సెస్ చేస్తాం. ఈ మొత్తాన్ని ఎలా రిప్లేస్ చేస్తాం, ptr arrow id, ptr arrow name, ptr arrow sal. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ ఇన్ ద అబౌవ్